ఫ్రెండ్స్ పాయింట్ల పట్టికలో గనుక మనం చూసినట్టయితే పంజాబ్ జట్టుకి ఒక్కటంటే ఒక్క ఓటమి కూడా లేదు. అయితే ఇక కంప్లీట్‌గా పాయింట్స్ పట్టికలో కంప్లీట్ మార్క్స్ ఉండాల్సిన పంజాబ్ జట్టు ఒక మ్యాచ్ రద్దు కారణంగా జస్ట్ ఒక మార్క్ మాత్రమే తగ్గింది. అయితే ఇంత ఇంత అద్భుతంగా ఒక మ్యాచ్‌లో అంటే ఒక టోర్నమెంట్‌లో ఐపీఎల్ టోర్నమెంట్‌లో వరుసగా ఇన్ని మ్యాచ్‌లు గెలవటం అనేది పంజాబ్‌కే సాధ్యమైన ఒక అద్భుతమైన రికార్డ్. దీనిపైన ఫ్రాంచైజీ జట్టు ఓనర్ అయిన ప్రీతి జింటా మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయింది. అయితే అసలు ఇంతకీ తను ఏమంది అంటే, "ఈ సంవత్సరం నాకు చాలా స్పెషల్. నిజానికి పంజాబ్ జట్టు ఎన్నో సందర్భాలలో ఎంతో కష్టపడింది. కానీ అదృష్టం కలిసి రాకో, జరిగిన చిన్న చిన్న పొరపాట్ల వల్లో, ప్రత్యర్థి పైబలం వల్లో, దేనివల్లో తెలీదు కానీ పంజాబ్ జట్టుకి రావాల్సిన గుర్తింపు కానీ, పంజాబ్ జట్టుకి ఆహ్, వ రావాల్సిన ట్రోఫీ కానీ రాలేదు. అయితే ఇక గత ఏడాది కూడా జస్ట్ ఒక్క అడుగు దూరంలోనే మేము ఆగిపోయాం. ఆ సమయంలోనే నేననుకున్నాను ఖచ్చితంగా పంజాబ్ జట్టు రాబోయే నెక్స్ట్ టోర్నమెంట్‌లో ఖచ్చితంగా గెలుస్తుందని. అయితే ఇదే విషయాన్ని ఈ టోర్నమెంట్ ఆరంభంలోనే శ్రేయస్ అయ్యర్ నాకు మాటిచ్చాడు. శ్రేయస్ అయ్యర్ ఎంతో గొప్ప ఆటగాడు. అంతకు మించిన ఒక మంచి హ్యూమన్ బీయింగ్. అతనికి ఎమోషన్స్ అంటే చాలా వాల్యూ ఉంది. అందుకనే ప్రతి మ్యాచ్‌కి ముందు జట్టులో ఉన్న ప్రతి ఆటగాడి దగ్గరికి వెళ్లి వాళ్ళకి సంబంధించిన బలహీనతల గురించి అడిగి తెలుసుకుంటాడు. దాంతో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఫ్రీ ఫ్లోగా మూవ్ అవుతూ ఉంటారు. ఇక మా జట్టులో ఉన్న ప్రతి ఆటగాడు నాకు చాలా స్పెషల్. ముఖ్యంగా ప్రియాంష్ తను ఎంతో అద్భుతమైన ఆటగాడు. అతను చిన్న వయసులోనే ఎంతో గొప్ప గొప్ప విజయాలను సాధిస్తాడన్న నమ్మకం మాకుంది. అయితే నేను ఇంతలాగా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి, మా జట్టు ఇంత ముందుకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సహకరిస్తూ వచ్చారు. కానీ శ్రేయస్ అయ్యర్ సంథింగ్ స్పెషల్. తను ఎన్నో సందర్భాలలో ఎన్నో జట్లతో పనిచేసి, కొన్ని సందర్భాలలో తనకి తగిన గుర్తింపు రాలేదన్న బాధతో మా జట్టులోకి అడుగుపెట్టాడు. తనకి ఎప్పటికీ మా జట్టులో ఒక రాజుకిచ్చే ఒక విలువే ఉంటుంది. ఎందుకనంటే తను నా జట్టుని తన సొంత జట్టులా చూసుకుంటున్నాడు. ఇంతకు మించి ఏం కావాలి? కంగ్రాచ్యులేషన్స్. ఇలాగే ఒక్క ఓటమి కూడా ఎదుర్కోకుండా ట్రోఫీని గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది ప్రీతి జింటా.